క్యాన్సిల్ చేస్తే ఏం చేస్తుంది, రేటింగ్ అనేది పడిపోతుంది. ఇది ఒకటి డ్రైవర్కి మెంటల్ టెన్షన్. టైం 5:30 అవుతుంది. ఫ్లైట్లోకి వెళ్దాం అనుకున్నా కానీ వర్షం ఎక్కువ ఉందని చెప్పి పోలేకపోయినా. లొకేషన్ దగ్గర ఉన్నా నేను. హోటల్ గానే ఉన్నాడా? హోటలా? ఆ. ఇదే యూనియన్ బ్యాంక్ ఉంది కదా. యూనియన్ బ్యాంక్ ఆ. అదే నవ్య గ్రాండ్ హోటల్ ఉంది కదా. ఏడా? నవ్య గ్రాండ్ హోటల్. నవ్య గ్రాండ్ హోటల్. నవ్య గ్రాండ్ హోటల్ ఎక్కడ? పెద్ద హోటల్ ఉంది కదా. పెద్ద హోటలే. ఇప్పుడు మీరు పెట్టిన లొకేషన్ దగ్గర ఉన్నా నేను. ఇది ముబారక్ హోటల్ ఆపోజిట్ ఉంటుంది కదా. మీరు పెట్టిన లొకేషన్ దగ్గర లేరా మీరు? ఎక్కడే ఉన్నామన్నా? ఏడా ఉన్నారు? వైట్ కలర్ ఆటో కనిపిస్తుందా? రత్నది పక్కన ఉన్నాం అన్న, ఇటు సైడ్. రత్నది పక్కన. ఓకే, వస్తున్నాం. యూనియన్ ఉంది కదా, యూనియన్ బ్యాంక్ పక్కనే. యూనియన్ పక్కనే అన్నారు. మేము ఎక్కడే అనుకోలేదు. మరి అదే వైట్ కలర్ ఆటో చూడాలి. సరే వచ్చి చెప్పండి. మేము పొద్దున్న 5:30కి వస్తే 7:30 అవుతుంది ఇప్పుడు టైం. ర్యాపిడోలో చూసుకుంటే 175 రూపీస్ అయింది, ఊబర్లో 0. ఇంకా ఏం కావాలి. పొద్దున 5:30కి వచ్చిన 2 గంటలు, గంటకి 200 అన్నా కనీసం 400 రూపాయలన్నా కావాలి. 175 రూపాయలు అయింది. అది కూడా చాలా తక్కువ రేటు వచ్చింది. ఎంతో కొంత ఫోన్ లైన్ వచ్చేసిన ఇక్కడికి. ఇప్పుడు సుచిత్ర దగ్గర ఉన్నా నేను. ఇక్కడ నుంచి కూడా బుకింగ్స్ పట్టలేదు. కొన్నిసారి చూడండి, పొద్దున్న వచ్చినా ఏం వచ్చినా కూడా కొన్నిసారి గిరాకీ రాదు టైంకి. సో ఈ ర్యాపిడో వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఊబర్ అయితే 10 కిలోమీటర్ల రూపాయలు ఉంటే మనకి 20 రూపాయల వరకు ఇస్తున్నాడు. 10 ఎక్కువ ఉంటే 15 రూపాయలు అట్లా ఇస్తున్నాడు. కొన్నిసారి ఎక్కువ కూడా ఇస్తుండు. ర్యాపిడోలో అయితే 10 రూపాయలు ఇస్తుండు, 10-11 రూపాయలు. చాలా మంది ఏం చేస్తారంటే ర్యాపిడోలో ఇట్లా బుకింగ్ అందరూ చూసుకోకుండా వెళ్ళిపోతున్నారు. అంటే దాంట్లో ఆదాయం వస్తుందా లేదా అది ఏం ఆలోచిస్తలేరు. జస్ట్ వాళ్ళ బుకింగ్ వస్తుంది, యాక్సెప్ట్ చేసి వెళ్ళిపోతున్నారు. కొంచెం ఆలోచించి బుకింగ్స్ తీసుకోండి. ఎందుకంటే నేను చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నా. ర్యాపిడోలో బుకింగ్స్ వస్తున్నాయి కానీ ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోతున్నాయి. అదే విధంగా కస్టమర్ అని ఉద్దేశించి చూసుకుంటే కస్టమర్ ఏం ఆలోచిస్తున్నట్టే నేను ఏ దాంట్లో వెళ్తే లాభంగా ఉంటుంది, అంటే నాకు ఏదైతే తక్కువ ధరలకు వస్తుందో దాని వైపు వెళ్ళాలని కస్టమర్ ఆలోచిస్తుండ్రు. డ్రైవర్ గా ఏం ఆలోచిస్తాం, మనకు ఏ దాంట్లో ఎక్కువ ఆదాయం వస్తే మనకు బెటర్ ఉంటుందని మనం ఆలోచిస్తాం. మరి ఈ రెండింటి మధ్యలో వ్యత్యాసం, మనకి దేంట్లో ఎక్కువ లాభం వస్తుంది, మనకు దేంట్లో నష్టం వస్తుందని ఇప్పుడు నేను మీకు ర్యాపిడోలో కొన్ని స్క్రీన్స్ చూపిస్తాను చూడండి. అందులో ఏంటంటే మనకి పర్ కిలోమీటర్కి 10 రూపాయల నుంచి 20 కిలోమీటర్లు ఉన్న రైడ్కి మనకు 230 నుంచి 250 మధ్యలో వస్తుంది. పికప్ కూడా 3 కిలోమీటర్లు, అంటే మనకు మొత్తం 23 కిలోమీటర్ల పికప్కి 250 రూపాయల వరకు అట్లా వస్తుంది. చూస్తున్నారు కదా. అంటే ఇట్లా కస్టమర్కి ఏమవుతుందంటే 11 రూపాయల మధ్యలో వస్తుంది. ఇది కస్టమర్కి బెనిఫిట్ అని చెప్పి ఎక్కువగా కస్టమర్ ర్యాపిడో వైపు వెళ్ళడం జరుగుతుంది. కానీ మనకి చూసుకుంటే మనం 20 కిలోమీటర్లు వెళ్ళడానికి మనకు దాదాపుగా మెయింటెనెన్స్ ఖర్చులు, ఇవన్నీ ఆటో మెయింటెనెన్స్ కానీ ఫ్యూల్ కానీ అన్ని ఆలోచిస్తే 80 రూపాయల నుంచి 100 రూపాయల వరకు 20 కిలోమీటర్ల వరకు అయితే కంపల్సరీ అవుతుంది. అంటే మనకు 250 రూపాయలు అంటే 20 కిలోమీటర్ల రైడ్ కంప్లీట్ కావడానికి మార్నింగ్ టైంలో అయితే మనకి 1 అవర్ వరకు పడుతుంది. అదే ట్రాఫిక్ ఉన్న టైంలో 1.5 అవర్ అయితే కంపల్సరీగా పడుతుంది. ఎందుకంటే మనకు 10 కిలోమీటర్లు నాన్ ట్రాఫిక్ ఏరియాలో చూసుకుంటే మనకు 30 నిమిషాల లోపల కంప్లీట్ అవుతుంది. అదే ట్రాఫిక్ టైంలో చూసుకుంటే 40 మినిట్స్ అయితే కంపల్సరీ పడుతుంటుంది. అంటే మనము ఒక 1 అవర్లో 150 రూపాయలు సంపాదిస్తున్నాం ఆటో పెట్టుకొని. అంటే మనం ఆటోకి ఒక 3 లక్షల నుంచి 5 లక్షల మధ్యలో పెట్టుబడి పెట్టి మనం ఆటో నడిపిస్తున్నాం. గంటకి 100 నుంచి 150 రూపాయలు సంపాదిస్తున్నాం. అంటే అది మనకు ఎటు చూసినా లాభదాయకంగా అయితే లేదు. అదే ఇప్పుడు ఊబర్లో చూసుకుంటే ఏంటంటే మనకి 10 కిలోమీటర్ల లోపల ఉంటే 20 రూపాయలు ఇస్తున్నాడు. 10 కిలోమీటర్ల పైన అంటే 10 నుంచి 20 మధ్యలో ఉంటే మనకి 15 రూపాయలు ఇస్తున్నాడని మనకైతే ఊబర్ చాలాసార్లు మెసేజ్ అయితే వచ్చినాయి. చాలా మందికి వాట్సాప్ గ్రూపులు కూడా ఉన్నాయి. దాంట్లో యాడ్ అయిన వాళ్ళకి చాలా మందికి ఇన్ఫర్మేషన్ తెలిసే ఉంటుంది. సో మనం ఏంటంటే వీలైనంత మట్టుకు ఊబర్లో నడిపిస్తే మనకు కొంత బెనిఫిట్ అయితే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు కస్టమర్స్ తక్కువగా వస్తుందని చెప్పి అందరూ ర్యాపిడోలోనే పొద్దున్న మార్నింగ్ కానీ ప్రతి టైంలో ఫస్ట్ ప్రిఫరెన్స్ ర్యాపిడోలో బుక్ చేస్తున్నారు. కస్టమర్ ఆటో నడిపించే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే అలా బుకింగ్స్ తొందరగా వచ్చేస్తుందని వెనక ముందు ఆలోచించకుండా ఇట్లా చూసే లోపలనే బుకింగ్ వస్తుంది, వాళ్ళు యాక్సెప్ట్ చేసి వెళ్ళిపోతున్నారు. దాంట్లో లాభం వస్తుందా నష్టం వస్తుందా తర్వాత విషయం. ఫస్ట్ అయితే మనం బుకింగ్ వచ్చింది వెళ్ళిపోవాలనే ఉద్దేశంలో వెళ్ళిపోతున్నారు. కానీ మనకు అది బుకింగ్ పోతే ఎంతవరకు మనకు బెనిఫిట్ వస్తుంది, మనం పోవడం వల్ల ఎంత మనం ఆదాయం పొందుతున్నాం అనే విషయాన్ని తెలుసుకోలేక పోతున్నారు. అందుకని ఏంటంటే నేను చెప్పేది ఒక్కసారి ఆలోచించుకోండి. అంటే ఇప్పుడు మీరు నడిపిస్తున్నప్పుడు ఎంత ఆదాయం వస్తుంది. ఇప్పుడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మీరు 10 రైడ్లు కొట్టినారు. 10 రైడ్లు అంటే దగ్గర 200 కిలోమీటర్లు నడిపించారంటే మీరు సిఎన్జి ఆటో ఉన్నంటే కంపల్సరీగా 500 నుంచి 600 పెట్రోల్ గ్యాస్ అయితే పడుతుంది. అది ఎలక్ట్రికల్ ఆటో ఉంటే 2 సార్లు ఛార్జింగ్ పెట్టుకోవాలి. 2 సార్లు అంటే మ్యాక్సిమం 5 అవర్స్ టైం అయితే అందులో వేస్ట్ అయిపోతుంది. సో ఏంటంటే మీరు 200 కిలోమీటర్లు ఊబర్లో నడిపించారు అనుకోండి, ఎక్కువ ఆదాయం వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ
ఓపిక పట్టండి. ఇప్పుడు మనకు ర్యాపిడోలో బుకింగ్ వస్తున్నప్పుడు స్టార్టింగ్ బుకింగ్ ఎట్లా వస్తదంటే మనకి రూ. 11 నుంచి రూ. 12 మధ్యలో వస్తది. అదే ఎవరు కూడా యాక్సెప్ట్ చేయకపోతే కస్టమర్ అనేది టిప్ పెంచడానికి అవకాశం ఉంటది. 200 కిలో ఎగ్జాంపుల్ 20 కిలోమీటర్లకి రూ. 250 చూపించిందనుకోండి. మనం వెయిట్ చేసినట్లయితే ఒక రూ. 60, రూ. 70 అట్లా టిప్ పెంచుతాడు. మనకి పర్ కిలోమీటర్‌కి రూ. 20 వరకు మనం పొందితేనే మనకు ఆదాయం అనేది వస్తది. ఎందుకంటే బయట మార్కెట్‌లో చూసుకుంటే ప్రతి ఒక్క రేటు పెరిగిపోయింది. కిరాణా షాప్ రేట్లు గానీ, రెంట్‌లు గానీ, అంతే కాకుండా మన ఆటో మెయింటెనెన్స్ గానీ, ఇట్లా చాలా రకాలుగా రేట్లు పెరిగిపోయినాయి. ఊబర్‌లో కొద్ది వరకు బెనిఫిటే ఉంది గానీ, ర్యాపిడో మాత్రం రూ. 11-13 మధ్యలో మనకు రేటింగ్ అనేది ఇస్తున్నారు. సో దట్ ఏందంటే కొద్దిగా ఆలోచించుకొని మనం వెళ్ళినట్లయితే మనకు ఆదాయం అనేది వస్తుందని నా ఉద్దేశం. అంతే కాకుండా మనం ఊబర్‌లో చూసుకుంటే మనకు బుకింగ్ వచ్చినప్పుడు ఏందంటే అది డ్రాప్ అనేది ఎంత టైంలో కంప్లీట్ అయితది. ఇప్పుడు 10 కిలోమీటర్ల డ్రాప్ ఉందనుకోండి. అది 20 నిమిషాల్లో కంప్లీట్ అయిందంటే అది బెటర్ డ్రాప్ అని అనుకోవచ్చు. 30-40 నిమిషాల మధ్యలో ఉందంటే అది ట్రాఫిక్‌తో కూడుకున్న డ్రాప్. ఆ ట్రాఫిక్‌లో మనం 30 నిమిషాల లోపల రూ. 150 కూడా సంపాదించకపోతే అటువంటి బుకింగ్ తీసుకొని మనం ఏంది కూడా ఆదాయం గానీ, అనుకున్నంత ఇన్‌కమ్ సంపాదించలేము. సో దట్ ఏందంటే ఊబర్‌లో మనకి ఈజీగా తెలిసిపోతది. మనం పోయే రూట్ కూడా ఈజీగా తెలిసిపోతది. అందుకనే ఊబర్ చూసుకోండి. నేను ర్యాపిడోనే నడపాలి, ఊబర్ నడపాలని ప్రత్యేకించి చెప్తలేను. కాకపోతే మనకు దేంట్ల మనకు టెన్షన్ లేకుండా మైండ్ రిలీఫ్‌గా ఉండేటట్టుగా ఏ దాంట్లో అయితే ఉంటామో దాంట్ల పోవడం ఉత్తమం అని చెప్తాను. ఎందుకంటే నేను కూడా చాలా సార్లు ర్యాపిడోలో యాక్సెప్ట్ చేశా. యాక్సెప్ట్ చేసిన తర్వాత అది ట్రాఫిక్ ఉంటదా? నాన్ ట్రాఫిక్ ఉంటదా? అనేది తెలవదు. యాక్సెప్ట్ చేసిన తర్వాతనే తెలిసిపోతది. రెడ్ కలర్ కనిపించిందా మొత్తం ట్రాఫికే ఉన్నట్టు. మనం ఎగ్జాంపుల్‌గా మనం క్యాన్సెల్ చేసినామనుకోండి. క్యాన్సెల్ చేస్తే ఏం చేస్తుంది? రేటింగ్ అనేది పడిపోతుంది. ఇదొకటి డ్రైవర్‌కి మెంటల్ టెన్షన్ అయిపోతుంది. సో నేను చెప్పేది ఏందంటే ఒక్కసారి ఆలోచించండి. మనకి కిలోమీటర్‌కి రూ. 15-20 మధ్యలో వస్తేనే ఆ బుకింగ్స్ వెళ్తేనే మనం లాభం పొందుతామని నేను ఈ వీడియోలో మీకు చెప్పదలుచుకున్నాను. అంటే ఒక 6 నెలల నుంచి గమనించి ఈరోజు ఈ వీడియో చేసిన ఫ్రెండ్స్. ఎందుకంటే నేను కూడా చాలా సార్లు ర్యాపిడోలో చేసి చాలా నష్టపోయినా. రేటింగ్ విషయంలో గానీ, అంతేకాకుండా పికప్ యాక్సెప్ట్ చేసిన తర్వాత దానికి సరైన ఇన్‌కమ్ రాక కూడా చాలా నష్టపోయినా. అందుకని నేను ఎక్కువగా ఆదాయం రాకపోయినా వెయిట్ చేశాను. ఊబర్‌లోనే నడపడానికి ప్రిఫర్ చేశా. సో, ఈరోజు నా అనుభవాన్ని మీతో పంచుకున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. నేను మీ బాలకృష్ణ.